సత్యమూర్తి ఇంటికి ఆ మల్లేష్ గాడైతే కాగితాలు పత్రాలు పట్టుకొని వస్తాడు. ఇక వాటి మీద సంతకాలు చేయమని సత్యమూర్తిని అంటాడు. దాంతో అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి మా ఇల్లు కావాలరా నీకు, రా ఇలా రా అని చెప్పి దేవ అయితే మల్లేష్ కాలర్ పట్టుకుంటాడు. దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే రే నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపో, అసలు నిన్ను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పానా అని చెప్పి సత్యమూర్తి దేవాన్ని తోసేస్తాడు. దాంతో అక్కడ ఉన్న శారద అయితే అయ్యో ఏంటండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దేవతో సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, నేను తెచ్చిన 10 లక్షలు అప్పు నేనే తీరుస్తాను, ఏవి ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ కాగితాలను తీసుకుంటాడు. ఇక ఆ పత్రాలను తీసుకొని ఆ పత్రాల మీద సంతకాలు పెట్టడానికి అయితే సిద్ధపడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదిగోండి ఈ పత్రాల మీద నేను సంతకం పెట్టేస్తే ఈ ఇల్లు మీద అవుతుంది కదా, మీ అప్పు తీరిపోతుంది, ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ పత్రాలు పెన్ను తీసుకొని సంతకాలు పెట్టబోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపలేక ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి మిథున అయితే 10 లక్షల డబ్బును అయితే తీసుకుని వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సూర్యకాంతం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక దేవ కూడా ఏంటిది ఎక్కడి నుంచి తెచ్చింది ఈ 10 లక్షలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే ఆ డబ్బు తీసుకుని వచ్చి మామయ్య గారు ఆగండి మామయ్య గారు అని చెప్పి ఆ పత్రాల మీద సంతకాలు పెట్టకుండా ఆపి సత్యమూర్తితో ఇలా అంటూ ఉంటుంది, మామయ్య ఈ డబ్బు తీసుకుని అతనికి ఇచ్చేసి ఇంటి పత్రాలు మీరు తీసేసుకోండి మామయ్య గారు అంటుంది. దాంతో సత్యమూర్తి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటమ్మా నువ్వు చేస్తున్నది, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.